గురు విష్ణువు, గురు మహేశ్వరుడు, గురు సాక్షాత్తు పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. మనం ఎన్నో యుగాల క్రితం నుంచి ఎన్నో దేహాలని తీసుకొని భూమిపైకి వచ్చాం. ఎన్ని దేహాలను తీసుకొని భూమిపైకి వస్తున్నా నేను జీవున్నా, దేవున్నా, లేకపోతే పంచభూతాలున్నా, ప్రకృతినా, నేను పరమాత్మనా అన్న విషయం ఇంతవరకు ఎవరికి తెలియబడటం లేదు. ఎందుకు తెలియబడటం లేదంటే తాను ఉన్న స్థలము తెలుసుకోలేకపోతున్నాడు. అంటే దేహమే ముందుకు నడుస్తుందని, దేహమే నేనని, కనిపించే ప్రకృతి సత్యమని అసత్యాన్ని నమ్మి సత్యాన్ని మర్చిపోయాడు. కాబట్టి తాను జీవుడా దేవుడా అనే విషయం ఎవరికి కూడా తెలియబడటం లేదు. ఎన్నో యుగాల క్రితం నుంచి ఎన్నో దేహాలు తీసుకొని భూమిపైకి వస్తున్నప్పటికీ ఎన్నో క్షేత్రాలను దర్శిస్తున్నాడే కానీ, ఎన్నో నదులు, క్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు దర్శిస్తున్నాడే కానీ తన దేహం లోపలికి వెళ్ళే మార్గం ఇంతవరకు ఎవరికి తెలియబడటం లేదు. ఎందుకు తెలియబడటం లేదంటే తాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు హృదయం అనే గృహలో నివాసం ఉన్నాడు. అంటే 9 నవద్వారాలు బంధించి తాను హృదయం అనే గృహలో ఉన్నాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత 9 వాకిళ్ళు తెరవబడ్డాయి. ఆ హృదయం అనే గృహకు ఉన్నటువంటి ద్వారము మూయబడింది. కాబట్టి ఎంతో ఎంతో దూరం వెళ్ళి క్షేత్రాన్ని దర్శించే వాళ్ళు ఉన్నారే కానీ తన దేహం లోపలికి తను ప్రవేశించే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. తన దేహం లోపలికి వెళ్ళాలి అంటే మార్గాలు మొత్తం బంధించబడ్డాయి. విషయాలు అంటే గ్రహాలు, మతాలు, వ్యసనాలటువంటి ద్వారాలు తెరవబడ్డాయి. నీవున్న ద్వారము మూయబడింది. ఎన్నో యుగాల క్రితం నుంచి బంధించినటువంటి ద్వారాన్ని తీయాలంటే గురువు బ్రహ్మమని, విష్ణువని, మహేశ్వరుడని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు భావించి సేవించగలిగితే తన దేహం లోపలికి ఎలా వెళ్ళాలి, నీ దేహం లోపలికి నువ్వు వెళ్తే నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎంత ఉన్నావు, ఏమి చేస్తున్నావు, దేహమే ముందుకు నడుస్తూ ఉందా, దేహంలో ఇంకొకరుండి ముందుకు నడిపిస్తున్నారా అన్న విషయము తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. లేకుంటే తెలియబడదు. మనసు కంట్లోనే ఉంటుంది, సూపు కంట్లోనే ఉంటుంది. కానీ సూప్ ఎలా ఉందో మనసు తెలియదు, మనసు ఎలా ఉందో సూప్కి తెలియబడటం లేదు. ఈ సూపు మనసు ఏకమైతే సూర్యనాడి చంద్రనాడి ఏకమయ్యే అవకాశం ఏర్పడుతుంది. దృక్కు దృశ్యం ఏకమైతే సూర్యనాడి చంద్రనాడి ఏకమయ్యే అవకాశం ఏర్పడుతుంది. సత్తు శక్తులు ఏకమైతే సూర్యనాడి చంద్రనాడి ఏకమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే గురువుని ఆచరించి గురువు పరాత్ముడిగా సేవించగలిగితే ఎలా నీ మనసుని దేహం లోపలికి పంపించాలి, నీ మనసు దేహాన్ని ముందు నడిపిస్తా ఉందా, లేకుంటే మనసే పరమాత్మ, మనసే ఎరుక, లేకుంటే మనసు ఆత్మ అన్నటువంటి విషయము తెలియబడుతుంది. లేకుంటే తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనందరము ఎన్నో యుగాల క్రితం నుంచి దేహాలు తీసుకొని భూమిపైకి వస్తున్నామే కానీ మన దేహం లోపలికి ఎలా ప్రవేశించాలో మనకి తెలియబడటం లేదు. మన దేహం లోపలికి మనం వెళ్ళాలి అంటే మూలము తెలిసినట్టు గురువుతో ప్రయాణం చేస్తూ తను పరాత్ముడని, పరమేశ్వరుడని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించి నువ్వు సేవ చేయగలిగితే నిన్ను, నీ మనసుని ఎరుకలా మారుస్తాడు, ఎరుకని ఆత్మలా మారుస్తాడు, ఆత్మని పరమాత్మ స్వరూపంగా మారుస్తాడు. మార్చి నేను మనసును కాదు, ఎరుకను కూడా కాదు, ఆత్మని కాదు, నేను పరమాత్మని అన్న విషయం తెలియజేస్తాడు గురువు. ఎందుకంటే ఎన్ని యుగాల కాలం గడిచిపోతున్నా కూడా కనిపిస్తున్నటువంటి గురువు మానవుడని, మనతో పాటు నడుస్తున్నాడు, మనతో పాటు తింటున్నాడు, మనతో పాటు మాట్లాడుతున్నాడు, మనతో పాటు తిరుగుతున్నాడని అనుకుంటున్నామే కానీ తాను తిరగటం లేదు, తిప్పుతున్నాడని, తాను తినడం లేదు, తినిపిస్తున్నాడని, తను పడుకోవడం లేదు, పడుకోబెడుతున్నాడనే విషయం ఎవరికి తెలియబడదు. అవంటే ఈ విషయాలు నాకు తెలుసు అని కూడా గురువుగా చెప్తున్నాను మీకు. గురువు తినడు, తినబెడతాడు, పడుకోడు, పడుకోబెడతాడు, మాట్లాడు, మాట్లాడిపిస్తాడు, నడచడు, నడిపిస్తాడు,
ఎందుకంటే మనందరినీ నడిపిస్తున్నవాడు దేహంలో ఒకడున్నాడు. ఆ మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నది మళ్ళీ వింటున్నాడు, వింటున్న దాన్ని నిర్ణయిస్తున్నాడు, అవునా కాదా అని నిర్ణయిస్తున్నాడు. అంటే ఇంత జనం దేహంలో ఉన్నారా, లేకుంటే ఉన్నవాడే ఇన్ని పాత్రలను వహిస్తున్నాడా? దేహంలో ఉన్నది ఒకటే, కానీ మన దేహం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంగాను, తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయి గాను, భార్య గాను, అత్త మామ గాను, అవతాత గాను, చనిపోతే మళ్ళీ పిండంగాను ఏ విధంగా పాత్రను వహిస్తా ఉందో, కంటిలో ఉన్నంత వరకు మనసు దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఆ కంటిలో ఉండే మనసు దృశ్యాన్ని చూసి చూపు మనసు ఏకం కాకుండా, చూపు కంటే ముందు మనసు ప్రయాణం చేసి తాను తెలియని విషయాన్ని తెలుసని వినిస్తూ తిరిగి మళ్ళీ వచ్చి దేహాన్ని ప్రయాణం చేపిస్తుంది. అది మనసు వచ్చి దేహాన్ని పిలిచడం వల్ల దేహం లేచి చూపుతో పాటు మనసుతో పాటు ప్రయాణం చేస్తుంది. వెళ్ళి తన దేహాన్ని వాడుకొని తన కోరిక నెరవేర్చుకొని నేను నెరవేర్చాననే అహంకారంతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నడిపిస్తున్నది ఎవరు, నడుస్తున్నది ఎవరు, ఎవరిని ఆదరణ చేసుకొని నడుస్తూ ఉన్నాడు అని గురువు ద్వారా దేహం లోపలికి కానీ ప్రవేశించగలిగితే నిన్ను నీకు చూపిస్తాడు గురువు. నిన్ను నీకు చూపించిన తర్వాత నాకేమొస్తుంది, నాకు సంపదలు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి అనుకోవచ్చు. నేను నీకు చూపించే ముందే గురువు నీకు అన్ని ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్ గురువు సేవ చేయమని చెప్పాడు. అంగసేవ, భావసేవ, స్థాన సేవ నువ్వు చేస్తూ ఉండగా నువ్వు మనసు కాదు, దేహాను కాదు, ఎరుకో కాదు, నువ్వు ఆత్మది అన్న విషయాన్ని గురువు మనకు తెలియజేస్తాడు. ఆత్మస్వరూపాన్ని దర్శించిన తర్వాత, నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్ణయించుకున్న తర్వాత ప్రకృతికి అంటక తాను ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనందరం గురువుని ఆచరించి గురువు పరాత్పరని సేవించగలిగితే నిన్ను నీకు చూపిస్తాడు గురువు. ఇప్పుడు ఇంతవరకు పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, లేదంటే గుళ్ళు గోపాలను దర్శించామే, కానీ మనల్ని మనం ఎప్పుడు చూసుకోవటం లేదు. మనకి ఎప్పుడు ఎదురు రావటం లేదు. మన ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు. ఇంకొకరు చూసి నువ్వు ఇలా ఉన్నావని చెప్పగలిగితేనే నేను ఇలా ఉన్నా అని చెప్పగలుగుతాం, కానీ నేను ఎలా ఉన్నా అన్న విషయం ఎంతవరకు మనకు తెలియబడటం లేదు. మనము ఎలా ఉన్నామన్న విషయం తెలియాలి అంటే మనసుని శ్వాసలేక లయం చేసి దేహం లోపలికి పంపించాలి. దేహం లోపలికి పంపించిన తర్వాత మూలాధార చక్రంలో అంటే బుధ స్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమయ్యే అవకాశం ఏర్పడుతుంది. సూర్యనాడి చంద్రనాడి ఏకమైన వెంటనే రెండు కళ్ళ మధ్య భాగంలో దీపం వెలిగే అవకాశం ఏర్పడుతుంది. రెండు కళ్ళ మధ్య భాగంలో దీపం ఇంతవరకు చూసింది నిజమని, కనిపించే వెలుతురే సత్యమని, కనిపించే వెలుతురే దైవమని భ్రమిస్తూ ఆ వెలుగు వరకే చూస్తున్నారే కానీ ఆ చూస్తున్నది కూడా నేనే అన్న విషయం ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోతా ఉన్నారు. చీకటిగా ఆ దేహంలో ఉన్నంత వరకు వెలుతురు ఎవరికి కనిపించడం లేదు. గురు మార్గం ద్వారా మనసుని శ్వాసలేక లయం చేసిన తర్వాత బుధ స్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమైన తర్వాత రెండు కళ్ళ మధ్య భాగంలో దీపం వెలిగే అవకాశం ఏర్పడుతుంది. సూర్యనాడి చంద్రనాడి ఏకమైనప్పుడు ఇక నువ్వు లేవు అక్కడ. ఎందుకంటే ఒక శ్వాస లోపలికి పోయి, సో అనే శ్వాస లోపలికి పోయి హం అనే శ్వాస కిందికి వచ్చేంత వరకు నువ్వు దేహంలో ఉంటావు. ఎందుకంటే ఒకరిని ఒకరు చూసుకోవటం లేదు. సో అనేవాడు హం అనేవాడిని చూడటం లేదు, హం అనేవాడు సో అనేవాడిని చూడటం లేదు. ఈ సో అనేవాడిని హం అనేవాడిని లయం చేయగలిగితే, హం అనేవాడిని సో అనేవాడిని లయం చేయగలిగితే ఇక నీకు తెలియకోకుండా దేహం నేను ఉన్నానా
లేదా అన్న విషయం నీకు తెలియబడదు. అప్పుడు దేహం నుంచి నువ్వు బయటకు వచ్చి ఆ దేహంలో వెలిగే వెలుతుర్ని చూసే అవకాశం ఏర్పడుతుంది. చూసిన వెంటనే నేను చూశానని భావం కలిగి మళ్ళీ ఎరుకలోకి వచ్చి మళ్ళా దేహం లోపలికి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కనిపించే వెలుగు నువ్వే చూస్తున్నావు, వినిపిస్తున్నట్టు నాదము నువ్వే వింటున్నావు, ముక్కు ఎందోసినటువంటి సుగంధ వాసనని నువ్వే చూస్తున్నావు, వింత వింత ఆకారాలు, గుళ్ళు, గురువులు, గోపురాలు, అరణ్యాలు ఎన్నో చూస్తున్నావు. చూస్తున్న దగ్గర నీవు ఉన్నావు. కానీ చూసేవాడు లేనప్పుడు లోపల ఏం జరుగుతుంది మనకు తెలియబడటం లేదు. మాట్లాడేవాడు లేనప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకి తెలియబడటం లేదు. వినేవాడు లేనప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియబడటం లేదు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు లేనప్పుడు నీవు లేవు. వీళ్ళు ముగ్గురు లేనప్పుడు నీవు లేవు. ఈ దేహం లోపల చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు గాని ఉంటే దేహం క్రమంగా ముందుకు నడుస్తుంది. వీళ్ళు ముగ్గురు లేనప్పుడు దేహానికి ఇక ప్రయాణం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురే దేహాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురిని తోడు చేసుకున్నారు, ఆ ముగ్గురిని తోడు చేసుకున్నారు, ఆ ముగ్గురిని తోడు చేసుకున్నారు. ఇక వందల మంది సైన్యము దేహం లోపలికి ప్రవేశించారు. ఈ వందల మంది సైన్యం దేహం లోపలికి ప్రవేశించిన తర్వాత దేహంలో ఉన్నటువంటి వాడు కిందికి పడిపోయాడు. కిందికి పడిపోయి తాను వచ్చిన ద్వారం మూయబడి తాను మళ్ళీ దేహంలో ప్రవేశించే మార్గం తెలియక జననకాలం నుంచి మరణకాలం వరకు దేహం లోపలికి వెళ్ళే మార్గం తెలుసుకోవటం లేదు. మరణకాలంలో దేహం లోపలికి వెళ్ళే మార్గం తెలిసినా అక్కడ నీవు లేవు. ఎందుకంటే జన్మించినప్పటి నుంచి కిందే ఉన్నావు, మరణించినప్పుడు లోపలికి పోతా ఉన్నావు, తిరిగి మళ్ళీ రావటం లేదు. అందుకనే ఈ దేహ రహస్యం ఇంతవరకు ఏ మగాడు కూడా కనుక్కోవటం లేదు. ఎందుకంటే తెలియబడటం లేదు. పోయిన వాడు కానీ రాగలిగితే దేహంలో ఏముందో కనుక్కోవచ్చు. కానీ పోయినవాడు అక్కడే ఉంటున్నాడు, వచ్చినవాడు ఇక్కడే ఉంటున్నాడు. బయట జరిగే విషయం లోపల మనకు తెలియదు, లోపల జరిగే విషయం బయట ఉన్న వానికి తెలియదు. సరే, ఒకవేళ గురువుని ఆచరించి ఇద్దరిని ఏకం చేసి దేహం లోపలికి ప్రవేశింప చేద్దామా అంటే ఇద్దరు ఏకమైన తర్వాత మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఇంతవరకు చాలా రకాలైన పూజలు, ఆనందాలని పొందాం. ఇప్పుడు మా ఒక దీపం వెలిగిస్తున్నాము. ఆ దీపంలో ఉన్నటువంటి వెలుతురు అదృశ్యమైన తర్వాత, అంటే ఆగిపోయిన తర్వాత ఆ వెలుతురు ఎక్కడుందో చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వెలుతురు పంచభూతాల్లో కలిసిందా, లేకుంటే పరమాత్మలో కలిసిందా, లేకుంటే ప్రకాశించినటువంటి సూర్యునిలోకి లయం అవుతా ఉందా అన్న విషయం ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. అలాగనే సూర్యనాడు చంద్రనాడు ఏకమైన తర్వాత, సూపు మనసు ఏకమైన తర్వాత, వచ్చేవాడు పోయేవాడు ఏకమైన తర్వాత ఇక చెప్పేవాడు ఎవరు కూడా లేరు. ఎందుకంటే అక్కడ నీవు లేవు. ఎప్పుడైతే వచ్చేవాడు పోయేవానితో ప్రయాణం అయిపోయాడో అప్పుడు విషయాలను జయించి, పంచభూతాలను దాటి, పంచశక్తులను జయించి, పంచచమదమాదులను దాటి, పంచకోశాలలో ప్రవేశించి, ఆత్మను దర్శించి నిర్వాణమయ కోశంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అనమాట. మనకి 3 రకాల సమాధులు ఉంటాయన్నమాట. అంటే మనం చనిపోయిన వాడికి మాత్రమే సమాధి అంటూ ఉంటాం అనమాట. సమాధి, సహజ సమాధి, నిర్వికల్ప సమాధి. అంటే చాలా జనము సమాధి స్థితిలో, అంటే ఇంద్రియాలను జయించి, విషయాలను జయించి, పంచభూతాలను దాటి,
చమదమాదులను దాటి పంచశక్తుల్ని అరికట్టి పంచకోశాలలో ప్రవేశించి దేహానికి అతీతమై పంచభూతాలు తన ఆధీనంలో పెట్టుకొని పంచభూతాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది సహజ సమాధి. ఇక సమాధి చనిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఇక నిర్వికల్ప సమాధి అంటే దేహంలో ప్రాణం ఉంటూ దేహం భూమిపైనే ఉంటూ పరమాత్మలోకి లయమై వినేవాడు చూసేవాడు మాట్లాడేవాడు లేక తాను తానై ఈ వెలుతున్నటువంటి వెలుతురు ఏ విధంగా వెలుతురు లేక లయమైందో ఆ విధంగా తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకృతిని చూస్తూ పరమాత్మను చూస్తూ దేహాన్ని ముందుకు నడిపించే మార్గం తెలుసుకుంటాడు. ఇప్పుడు గురువుని ఆచరించిన తర్వాత ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభూతులు గురువుని ఆచరించిన తర్వాతనే వస్తాయి. అంతకుముందు మనకేమీ తెలియవు. ఎందుకంటే లోపల అన్ని ఉన్నప్పటికీ ఇవి ఉన్నాయి, ఇవి ఇక్కడ ఉన్నాయి అన్న విషయం చూపించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు దేహాన్ని ఇచ్చారు, ఈ దేహాంతో ప్రకృతిని చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రకృతి సత్యమని, భార్యాపిల్లలు నిత్యమని, ఉన్న సంపదలు నావని, ఈ నాది నేను అని భ్రమ ప్రాంతాల మధ్యలో చిక్కులుకొని తను దాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నాడు. గురువు ప్రకృతి అసత్యమని చెప్తాడు, భార్యాపిల్లలు అసత్యమని చెప్తారు, ధనధాన్యము అసత్యమని చెప్తాడు, నీ దేహం కూడా అసత్యమని చెప్తాడు. సత్యమైంది ఒకటి నీ లోపల నిత్యంగా ఉన్నది. అది మన సూర్యుని వల్లే ప్రకాశిస్తా ఉంది. మనం అనుకుంటున్నాము సూర్యుడు ఉదయిస్తున్నాడని మళ్ళీ అస్తమిస్తున్నాడని అనుకుంటున్నాం. కానీ సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఉదయించిన వాడు ఉదయించినట్టే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే ఉదయాన్నే ఉదయించాలనుకుంటాము, సాయంత్రం మళ్ళీ అస్తమించాలనుకుంటున్నాం. కాదు, ఉదయిస్తున్నటువంటి ప్రకాశం ప్రకాశిస్తూనే ఉంటుంది, కానీ తాను చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భూమి తిరిగినప్పుడు మనకు ప్రకాశించే కాంతి మరుగవుతుంది, కానీ ఆ కాంతి అదృశ్యం కాదు. అలాగనే మన దేహంలో ఉండే ఆత్మకి మరణం లేదు. దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతుంది, అంతేగాని ఈ దేహంలో ఉండి చనిపోవటం లేదు. ఈ దేహం పాడుబడిన వెంటనే దీంతో నాకు ప్రయాణం జరగదన్న విషయం తెలియబడుతుంది అన్నమాట. ఇక ఒక కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, శరీరం అంతా పాట పడిపోయి బాగా నీరసం వచ్చి నొప్పులు వచ్చినా అప్పుడు నీకంటే ముందు లోపల మనకి చింత కలుగుతుంది, భయం వేస్తుంది. అరే నేను ఎలా ప్రయాణం చేయాలి, కాలు నొప్పించింది, నేను ఇప్పటి నుంచి ప్రయాణం చేయలేకపోతానేమో, కళ్ళు మంచి కనిపించట్లేదు, ఇప్పటి నుంచి నేను ముందుకు వెళ్ళలేనేమో, కాళ్ళు ముందుకు నడవలేకపోతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతానేమో అని చింతిస్తాడు లోపల ఉన్నవాడు. చింతించి కానీ లోపల నుండి ప్రోత్సహిస్తాడు. నువ్వు నడవగలవు, నువ్వు పరిగెత్తగలవు, తినగలవు, ఆడగలవు, పాడగలవు అని చెప్పి ఉత్సాహం కల్పిస్తాడు. కానీ ఎంత ఉత్సాహం కల్పించినా, ఎందుకు ఉత్సాహం కల్పిస్తాడంటే లోపల ఉన్నవాడు చిన్నవాడు కాదు, ముసలివాడు కాదు, ఆడపిల్లవాడు కాదు, మగపిల్లవాడు కాదు, అలా వయసు తగ్గేవాడు కాదు, వయసు వచ్చేవాడు కాదు. పుట్టినప్పుడు ఎంతైతే ఉన్నాడో మరణించే వరకు అంతైనే ఉంటాడు అనమాట. అందుకని మనకి వయసు తగ్గినా కూడా కోరికలు మాత్రం తగ్గవు. ఎందుకంటే కోరుతున్నది లోపల ఉన్నవాడే కాబట్టి, నెరవేరుస్తున్నది దేహం కాబట్టి, దేహం నెరవేర్చలేకపోయినా కూడా లోపల ఉన్నవాడు మాత్రం కోరుతూనే ఉంటాడు. ఆ కోరేవాడు వయసు తగ్గిన కోరిక ఏమైనా వస్తుందంటే లేదు, చిన్నప్పుడు కోరిక వస్తుంది. దేహం చేయొచ్చు, చేయలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రయాణం కొండ ఎక్కింటే బాగుండు అంటాడు. కొండ ఎక్కాలంటే దేహం సహకరించాలి, అంటే దేహంతో ప్రయాణం చేయాలి. కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఎక్కలేకపోతాడు. వాళ్ళు నువ్వు ఎక్కగలవు, ప్రయాణం చేయగలవు, నువ్వు ముందుకు వెళ్ళగలవు అని నిన్ను ముందుకు నడిపిస్తాడు. కానీ వెళ్ళడానికి దేహం ఒప్పుకోదు. అలా ఈ దేహంలో ఉండి ఎన్నో దేహాలని వాడుకొని, ఎన్నో దేహాలని
ఎన్నో దేహాల్లో ప్రవేశించి సత్యము తెలుసుకోకుండా అసత్యాన్ని నమ్మి దేహంలోనే పుట్టి దేహాన్ని వదిలి మళ్ళా కొత్త దేహాన్ని పొందుతూ ఉన్నాడు. అలా మనకి తల్లిదండ్రులు ప్రకృతిని చూపించారే గాని పరమాత్మను చూపించడం లేదు. వస్తున్నటువంటి కష్టము గాని, సుఖము గాని, రోగము గాని, భోగం గాని ఇవి దేహానికి వస్తున్నవే, నాకు రావటం లేదని నిర్ణయించుకోలేకపోతా ఉన్నాడు. నాకు వస్తున్నాయి అనుకున్నాడు కాబట్టి చాలా బాధలు పడుతున్నాడు. నీకెలా వస్తాయి? ఆకలి వస్తుందని చెప్తున్నది ఒకడు, తింటున్నది ఒకడు. నిద్ర వస్తుందని చెప్తున్నది ఒకడు, నిద్రపోతున్నది ఒకడు. మాసిపోతున్నామని చెప్తున్నది ఒకడు, స్నానం చేపిస్తున్నది ఒకరికి. ఆత్మకి స్నానం అంటే లోపల పరమాత్మకి మనసుకి స్నానం చేయించగలమా? లేదు. అదేం చెప్తుంది? దేహం మాసిపోయిన వెంటనే దేహం మాసిపోయింది, స్నానం చేయించు అని చెప్తుంది. కానీ స్నానం చేయదు. నీరసంగా ఉంది, పడుకుందాము అని చెప్తుంది. కానీ పడుకున్న వెంటనే లేచి కూర్చుంటుంది. ఆకలేస్తుంది, తిందాము అని చెప్తుంది. కానీ తినేటప్పుడు దేహానికి తినిపిస్తుంది. మరి ఇంత రహస్యంగా తినిపిస్తుంది, పడుకోబెడతా ఉంది, మనం లేపుతా ఉంది, స్నానం చేపిస్తా ఉంది. ఇంత జాగ్రత్తగా దేహాన్ని ముందుకు నడిపిస్తా ఉంది. అంటే అప్పుడు నేను ముందు నడవటం లేదు కదా, నా దేహంలో ఎవరో ఉండి ముందు నడిపిస్తున్నారు కదా, నేను నడవటం లేదు. మరి నేనెవరు? దేహం ఎవరు? అంటే నడిపిస్తున్న వాడెవరు? నడుస్తున్నది ఎవరు అన్నటువంటి విషయం ఎంతవరకు ఎవరికి తెలియబడటం లేదు. ఆ విషయం తెలియబడాలంటే మాయతో కూడుకున్న దేహం మంత్రపిండంగా మార్చాలి. మాయతో కూడుకున్న దేహాన్ని మంత్రపిండంగా మార్చాలి. ఎత్తుకోని